హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కందిపప్పు, పెసరపప్పు, నిమ్మకాయ టమాటా అండి. నిమ్మకాయ టమాటా ఎందుకన్నానంటే దాని ప్లేస్లో చింతపండు కూడా వేసుకోవచ్చు, కానీ నిమ్మకాయ టమాటా పప్పు అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రెండు పప్పులు తినడం వల్ల మన శరీరానికి అయితే చాలా చాలా మంచిది. అలాగే ఈ రెండు పప్పులలో అయితే ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు అయితే చాలా పుష్కలంగా ఉంటాయండి. కందిపప్పు అయితే శక్తిని, బలాన్ని అయితే పెంచడంలో బాగా సహాయపడుతుందండి. అలాగే పెసరపప్పు తేలికగా జీర్ణం అవుతుంది, శరీరానికి ఆరోగ్యంగా ఉంచడంలో అయితే సహాయపడుతుందండి. ఇప్పుడైతే ఈ రెండు పప్పుల గురించి అయితే మన శరీరానికి ఏం ఉపయోగపడుతుందో అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కందిపప్పు, పెసరపప్పు, నిమ్మకాయ టమాటా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసేసుకోవాలండి. పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు కందిపప్పు అయితే తీసేసుకొని వాటిని అయితే శుభ్రంగా అయితే కడిగి పక్కనైతే పెట్టేసుకోవాలి. అలాగే ప్లేట్ తీసుకొని చిన్న చిన్న టమాటాలు అయితే వాటిని శుభ్రంగా కడిగి తోకలు తీసేసుకొని రెండొక్కలుగా అయితే చాకుతోటి అయితే కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఇవి పప్పులోకి వేసేసుకొని దాంట్లో కొంచెం పసుపు అయితే వేసేసుకోవాలి. ఒక నిమ్మకాయ అయితే తీసేసుకున్నానండి, ఆ నిమ్మకాయ మొత్తం దాంట్లో అయితే పిండేసుకోవాలి. ఇప్పుడైతే మనం దాంట్లోకి పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలండి. వీటిని కూడా శుభ్రంగా కడిగి అయితే నేనైతే చుంచుకుంటున్నాను. మీరు కావాలంటే చాకుతోటైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం కల్యమాకు అయితే వేసేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా శుభ్రంగా అయితే కడిగి చుంచి అయితే వేసేసుకుంటున్నాను. దాంట్లోకి ఇవన్నిటిని అయితే కుక్కర్ అయితే తీసేసుకొని కుక్కర్లో అయితే వేసేసుకోవాలండి. దాంట్లో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత పప్పు మునిగేదాకా అయితే నీళ్ళైతే పోసేసుకోవాలండి. ఆ తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే దాని మీద అయితే పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ కట్టేసుకోవాలండి. పప్పు అయితే ఉడికిపోతుంది 3 విజిల్స్లకి. ఆ తర్వాత పప్పునైతే ఇట్లా పప్పు గుత్తితోటి అయితే మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. అలా చేయడం వల్ల పప్పులో ఉన్నది టమాటా కానీ, నిమ్మకాయ కానీ, పచ్చిమిర్చి కానీ అవి ఏమున్నా పప్పులోకి అందులోకి వెళ్ళిపోయి స్మాష్ అవుతుంటే పప్పు అనేది చాలా టేస్టీగా, రుచిగా చాలా బాగుంటుందండి. కొన్ని అయితే వాటర్ అయితే పోసేసుకోండి చిక్కగా ఉంటే. అలా చేయడం వల్ల పప్పు చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనము దీన్ని పోపు అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించుకొని పోపు గిన్నె అయితే పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి. దాంట్లో అయితే ఆయిల్ వేయడాక ఆవాలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రుబ్బలు, కల్యమాకు కానీ, పసుపు కానీ వేసేసుకోవాలి. పసుపు అయితే ఆల్రెడీ ముందు వేసేసుకుని కొంచెం వేసుకుంటే సరిపోతుందండి పసుపు. ఇప్పుడైతే ఈ తిరగబాటుని అయితే అందులోకి అయితే వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఎండుమిరపకాయలని వేసుకోవచ్చు, కానీ ఇంట్లో లేవని చెప్పి నేను వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఈ పప్పు పోపుని అయితే అందులో అయితే వేసేసుకొని ఫైనల్గా అయితే మన కందిపప్పు, పెసరపప్పు, నిమ్మకాయ టమాటా అయితే రెడీ అయిపోయింది. ఈ పప్పు రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి మస్ట్ సపోర్ట్ మై ఛానల్ అండి. ప్లీజ్ అండి. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి.